ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటుని కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభువా, నువ్వే నీ రెక్కల చోటుని కప్పి కాపాడిన రీతిని బట్టి నీకు కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ మా రాకపోకలు ఎందుకు సహాయం చేసిన దేవా, నీకే వందనములు అయ్యా. ఈరోజు మేము చేసిన ప్రతి పనిపాట్లో తోడున్నావయ్యా. మేము చేయకూడదు ఏమైనా చేసిన ఎడల మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మేము చేయని తప్పుని ఏదైనా ఉండే ఎడల ప్రభువా, ఇతరులు మా మీద నింద చేసిన ఎడల వాళ్ళని క్షమించమని అడుగుతున్నామయ్యా. తండ్రి, తీర్పు తీర్చడం మా పని కాదన్నావయ్యా, నీ పని అన్నావు ప్రభువా. సహాయం చేసే దేవుడవు నీవే అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. వారి జీవితంలో ఏ కష్టాల ద్వారా, ఏ సుఖముల ద్వారా వెళ్తున్నారో మాకు తెలియదు కానీ ప్రభువా దేవా, ప్రతి బాటలో, ప్రతి ఫేజ్లో నీవు ఉన్నావు, నీవు తోడున్నావు అని నమ్ముచున్నామయ్యా. తండ్రి, మా ప్రార్థనకి జవాబు దయచేయవాడా, సజీవుడా, స్తోత్రమయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఎవరెవరైతే వారి ప్రార్థన అవసరతలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారో, నీ చిత్తమైతే ప్రభువా, నీవే వారి మీద అభిషేకాన్ని కుమ్మరించండి. వారి ప్రార్థన అవసరత టైప్ చేస్తుండగానే కామెంట్ సెక్షన్లో నీ వారికి జవాబుని అందించమని అడుగుతున్నామయ్యా. దానియేలు ప్రార్థన చేయగా మొదటి రోజు నేను జవాబుని దయచేసావయ్యా, కానీ వాయుమండల అధిపతులు వాటిని ఆపిన రీతిగా దేవా, మా జీవితంలో కూడా నువ్వు ఇచ్చిన జవాబు ఆన్సర్ మాకు రావట్లేదేమో, మా దగ్గరికి రావట్లేదేమో, ఏ దురాత్మలైనా ఆపుతున్నాయేమో అయ్యా. నీ చిత్తమైతే తండ్రి, మిఖాయిల్ని పంపించే వాయుమండల అధిపతులతో యుద్ధాన్ని జరిగించు రాజా. మా ప్రార్థనకు జవాబులు దయచేయండి అయ్యా. తండ్రి, నువ్వు మాట్లాడితే జవాబు దయచేసే దేవుడవయ్యా. నువ్వు అడుగు పొందుకో అన్నవయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుని మీకు దొరుకును, తట్టుడు తలుపు తీయబడిన అన్నావు కదా. అటు రీతిగా ప్రభువా మేము అడుగుతున్నామయ్యా. మా ప్రార్థన అవసరతలు ఏంటో, మాకు కావలసినవి ఏంటో అడుగుతున్నామయ్యా. అయినా ప్రభువా, తల్లి గర్భంలో రూపించబడక ముందే నువ్వు మమ్మల్ని ఎరిగిన దేవుడవయ్యా. మా అవసరతలు ఎరిగిన దేవుడవయ్యా. సకాల సమయంలో నువ్వు మాకు సమస్తాన్ని దయచేస్తావని మేము నమ్ముచున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఎవరెవరికైతే ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్నారో, న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, ఎవరెవరైతే కనుక ప్రభువా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో, జాబ్స్కి అప్లై చేశారో, ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. నీ హస్తాన్ని వారి మీద దయచేయండి. నీవే వారి మీద అభిషేకాన్ని కుమ్మరించి నీ ప్రేమను దేవా, నీ జాలిని, నీ కరుణని వారి మీద చూపించమని ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొంచుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావములు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లే భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్.